నమస్తే అమ్మా. నమస్తే నాయన ఎల్లమ్మ తల్లి. నేను 25 ఏళ్ళ నుంచి వస్తాను. నా పేరు లక్ష్మి. మేము గౌడ్సు. ఎల్లమ్మ తల్లిని నమ్ముకున్నా. 25 ఏళ్ళ నుంచి నడుచుకుంటూ వస్తుంటే బాలనగర్ నుంచి మే నెలలో 21 రోజు నడుస్తా. కానీ ఇప్పుడు కొంచెం చేతన అయితే లేదు నాకు. ఇప్పుడు భరించిన చేస్తాను. ఆ తల్లి వేగండ్ల తల్లి నాకు ఆమెనే ఇచ్చింది. అన్నీ ఇచ్చింది ఆమె. నాకు ఏమీ లేకుండే ఇప్పుడు అన్నీ ఇచ్చింది. 3 పిల్లల పెళ్ళిళ్ళు చేసిన ఆ తల్లికి. ఆ తల్లి దయతోని ఇంకొక కొడుకున్నాడు నాకు. ఆ తల్లే కాపాడాలి, ఆ తల్లే చెయ్యాలి నాకు. 1000 గంటల తల్లి. ఆ 1000 గంటలతో నన్ను చల్లగా చూస్తుంది. నేను ఏది కోరితే ఏది అడిగితే అది ఇస్తుంది. కాదన్నది నా తల్లి. నాకు 1000 గంటల తల్లి నా తల్లి జగన్మాత. చెప్పుకుంటే మనసు సాలది నాన్న. నాకైతే మనసు సాలది. ఆ తల్లి దండల్లో తిరుగుతుంది. మొక్కినప్పుడల్లా నేను బోనం చేస్తాను, ఓడి బియ్యం పోస్తాను. నేను ఒక సంవత్సరంలో 3-4 సార్లు చేస్తాను ఆ తల్లికి. ఆ తల్లికి ఎంత చేసినా తక్కువనే. నేను ఎంత చేసినా తక్కువనే. నేను ఎలా ఇట్లా ఉన్నా అంటే ఆ తల్లి నిగిరాని. ఆ తల్లి 1000 గంటలతో నన్ను చల్లగా చూసింది. నాకు ఒకప్పుడు ఏమీ లేకుండే బిడ్డ, ఏమీ లేకుండే. నేను ఆ తల్లి నిగిరానితోనే 3 పిల్లల పెళ్ళిళ్ళు చేసిన. ఇవాళ ఇల్లు కట్టుకున్నా, ఇవాళ ఇట్లున్నా. ఇప్పుడు కూడా నేను ఏది అడిగితే అది ఇస్తుంది నా తల్లి. అమ్మనా కలలనే వస్తుంది, కనిపిస్తుంది. ఇప్పుడు నేను అమ్మ ఎల్లమ్మ తల్లి అనని నాకు అప్పుడు కనపడుతుంది. ఏది అడుగుతుంది వస్తాను ఆటోమేటిక్. నా 2వ బిడ్డ పెళ్ళికి పైసలు సరిపోతలేవు. ఇక్కడనే కూర్చొని అమ్మ తల్లి ఎట్లా అన్న. బయటికి పోగానే ఫోన్ చేసిండు ఒక డాక్టర్ నా బిడ్డకు, ఇట్లా తీసుకోమ్మా. ఆ తల్లి అంత జగన్మాత, లోకరక్షణ నాయకి. ఆ తల్లి చాలా గొప్ప తల్లి. ఆ తల్లి చాలా గొప్ప తల్లి. నేను చేయాల ఇట్లున్నా. తల్లి నడుచుకుంటూ వస్తారు కదమ్మా, చాలా దూరం నుంచి 21 రోజులు నడుచుకుంటూ. మీకు ఒక పూట అన్నం తిని వస్తుంటారు కదా, మీకు అసలు అంత దూరంకి వెళ్ళి కాలు గుంజుడే ఇలాంటివి అనిపించాలి. ఆ తల్లి బలాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని కాపాడుతుంది. ఏమీ ఆటంకం కాకుండా ఆ తల్లి పిలిపించుకుంటుంది, దర్శనం ఇస్తుంది. బాలనగర్ లోపలికి ఉంటుంది. 15 నిమిషాలల్లో ఇక్కడ ఉంటుంటి. అమ్మ అభిషేకానికి మబ్బుల 4 గంటలు, మబ్బుల 4 గంటలు అట్లనా 3-4 సంవత్సరాలు నడిచిన. ఇప్పుడు నాకు చేతన అయితే లేదు. మళ్ళీ వచ్చిపోయి కూడా మళ్ళీ 12 గంటలకు మళ్ళీ నడుచుకుంటూ వస్తుంది. నా పరిస్థితి ఏంటంటే ఇక్కడ బోనమన్నం తీసుకొని పోయి నా పిల్లలకి అందరికీ కూర్చోబెట్టి తినబెట్టుకుంటుంది. అప్పుడు నా పరిస్థితి అదే అని చెప్పిన కదా. నా పిల్లలకు 3 బిడ్డలు, నా కొడుకుకు ఇంత అంటున్నా కదా. ఆ తల్లి పిలిస్తే పలుకుతుంది. కరెంట్ లేకుండా ఇంట్లో అన్నం వండుతాం కూడా లేకుండే. అమ్మ ఇడికి వెళ్ళి వచ్చి బోనమన్నం తీసుకొస్తుండే. ఇక నేను అక్కలు అందరినీ టమాటా చారు వేసుకొని తింటుండే. కాపాడిందంటే నా తల్లి. కళ్యాణంకి మేము పాట రిలీజ్ చేస్తాం. నమస్కారం. నమస్తే అండి. పేరమ్మా? నా పేరు రాధిక అండి. ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడనే ఉంటామండి మేము. బల్కంపేటలోనే ఉంటాం. ఇంటి పక్కనే ఉంటాం కాబట్టి వస్తూ ఉంటాము అప్పుడప్పుడు. కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి? చాలా బాగుంటాయండి. రోజు అమ్మవారికి అభిషేకం అవి చాలా బాగా జరుగుతాయి. బోనాలు, ఎల్లమ్మ కళ్యాణం. ఈ మధ్య బతుకమ్మది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం వల్ల ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నాం మేము అందరం. ఇయర్లీ వన్స్ బతుకమ్మ అన్నీ ఎల్లమ్మ గుడి ముంగట్నే ఆడతాం మేము. అన్నీ దసరా, బోనాలు, ఏ పండుగైనా అమ్మవారి దగ్గర చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు. గుడి మెంబర్స్ అయినా, గుడి చైర్మన్ అయినా చాలా బాగా చేస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు చాలా మందికి కోరికలు తీరుతుండడం వల్ల వాళ్ళు వస్తుంటారు. అవునండి, ఎక్కడి నుంచో వస్తారు. బెంగళూరు, నేను కూడా చాలా వరకు విన్నా. అక్కడ నుండి వచ్చినాం, ఇక్కడ నుండి వచ్చినామని. వాళ్ళ కోరిక నిలబడతాయి కాబట్టి వస్తారు కదా. ఎవరైనా నమ్మకంతో వస్తారు కదా. ఇప్పుడు జరిగినా అంటే నేను పెళ్లి చేసుకొని ఇక్కడనే వచ్చినా, ఇక్కడనే అమ్మవారిని నమ్ముకున్నా. ఆమె కూడా మాకు చల్లగానే చూస్తుంది.
ఓకే, నమస్కారం అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? మాది మంచిర్యాల. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ చూడడానికి అక్కడి నుంచి వచ్చిరా? ఇక్కడ మా మా అమ్మాయి వాళ్ళకి ఇక్కడ ఇచ్చినాం. మా మా ముగ్గురు అమ్మాయిలు, మా నడిపి అమ్మాయి లాల్ దర్వాజా, మా పెద్ద అమ్మాయి ఉప్పల్లో ఉంటుంది. ఆ అమ్మాయి చెల్లెలకి కొడుకు పుట్టాలి అని మొక్కుకున్నది, కొడుకు పుట్టిండు. అందు గురించి బోనాలు చేసి వెండి తొట్టలు ఎక్కియాలని వచ్చినాము. హ్యాపీగా ఉన్నాము. చాలా సత్యం గల దేవత, చాలా సంతోషంగా ఉంది మాకైతే. చాలా చాలా సంతోషంగా ఉంది. మా మన్మరాళ్ళు వీళ్ళు. గౌరీ, నేహ. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్? చాలా బాగుంది. చాలా బాగుందా? బ్రహ్మమ్మతో చాలా ఇంకా ఇంకా బాగుంది. అందరు బాగుండాలి. చదువు మంచి రావాలనుకునే ఏ ర్యాంక్ వస్తుంది? ఫస్ట్ ఇయర్ సెకండ్ థర్డ్. ఫస్ట్ బోనం పెట్టినాం మేము. బోనంలో పరమాన్నం వండుతాము, తియ్యటి పూరీలు చేస్తాము, మళ్ళీ పప్పు వేసి వేరే తెల్లటన్నంలో పప్పు వేసి వండుతాము. అవి మంచిగా అలంకరించి కుండలకి అలంకరించి పసుపు కుంకుమ కోడిబియ్యం చీర జాకెట్ పీసులు పెట్టి చాలా చీర ఓడిబియ్యం తీసుకొచ్చినాం. మేము 2 గంటలు అవుతుంది వచ్చి. మంచిగా ఉంది. ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం. చాలా మంచిగా ఉంది. ఇప్పుడా మనవాడు వచ్చేసిండు. మళ్ళీ మాకు దందలు బాగా నడవాలి, మా పిల్లలు మేము సంతోషంగా ఉండాలమ్మా. ఉంచుతుంది లేక ఇది గ్యారంటీగా నమ్మకం అయింది మాకు. అందుకే వచ్చేస్తాం, అప్పుడప్పుడు వచ్చి మొక్కుతాము.